హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హోమ్ మేడ్గా ఇంట్లోనే సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను. మా పిల్లలకు కూడా హోమ్ మేడ్గానే ప్రిపేర్ చేస్తానండి. ఒక గ్లాస్తో బియ్యం తీసుకోండి, పెద్ద గ్లాస్తో. చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకోండి, చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ కందిపప్పు ఒక చిన్న గ్లాస్తో తీసుకోండి. వాము ఒక స్పూన్ తీసుకున్నానండి, ఎందుకంటే కడుపులో నొప్పి అరుగుదల అది బాగుంటుంది, కడుపులో నొప్పి కూడా లేకుండా ఉండదు పిల్లలకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి నిల్వంటం కోసం పౌడర్స్ అవి మిక్స్ చేస్తారు కాబట్టి మనం ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుంటే పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బౌల్లో అయితే వేసేసి నీట్గా వాష్ చేసేయాలండి. బియ్యం, కందిపప్పు ఇవన్నీ వేసేసి మనం శ్రమ అనుకోకుండా కొంచెం ఓపిక చేసుకుని పిల్లల కోసం హోమ్ మేడ్గా చేసుకుంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటారు, కానీ డ్రై ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి డైజెస్ట్ అనేది కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్గా కాకుండా లిమిట్గానే డ్రై ఫ్రూట్స్ పెట్టండి. నేను వచ్చేసి బాదం ఒక 10, జీడిపప్పు ఒక 10 తీసుకున్నాను. దాన్ని బట్టి పిల్లలు అరుగుదల అది బాగుంది అనుకుంటే మీరు కొంచెం లెవెల్ పెంచుకుంటూ వెళ్ళినా పర్వాలేదు, ఒకేసారి వారిని ఇబ్బంది పెట్టకండి. ఇవన్నీ కూడా నేనైతే మిక్స్ చేసి ఒక బౌల్లో అయితే వేసేసానండి. నెక్స్ట్ వాటర్ వేసి ఒక 2-3 సార్లు నేను ఇలా వాష్ చేసేసానండి. అందులో నిల్వ చేయటం కోసం పౌడర్స్ అవి మిక్స్ చేస్తారు కాబట్టి పిల్లలకు పెట్టేది కాబట్టి కొంచెం నీట్గా మనం వాష్ చేసి పెట్టుకుంటే బాగుంటుందని నేను నీట్గానే చేశాను. ఇలాగ మనం 2-3 టైమ్స్ అనేది నేను వాష్ చేసేసానండి. వాష్ చేసేసాక నెక్స్ట్ ఇదంతా వాష్ చేసి ఇంకొక బౌల్లోకి నేను తీసుకున్నానండి. నెక్స్ట్ మనకి కొంచెం లైట్గా ఎండ తగిలే ప్లేస్లో మాకు వరండా ఉంది, అందులోనే వేసేసాను. నీట్గా క్లాత్ తీసుకుని ఇలా బియ్యం ఇవన్నీ కూడా మనము ఆరబెట్టేసుకోవాలండి. నీట్గా ఇలాగా ఆరబెట్టేసుకోవాలి. కొంచెం ఎండ తగిలే ప్లేస్లోనే ఆరబెట్టేసుకోండి. ఎంతో టైం పట్టదు, ఒక 15 నిమిషాల్లో మొత్తం ఆరిపోతాయండి. ఇలా విడిగా వేసుకుని మనం మీకు బాల్కనీ లాగా ఏదైనా ప్లేస్ ఉంటే అందులో కూడా నీట్గా క్లాత్ వేసుకుని ఇలా ఆరబెట్టేసుకోవచ్చు. నాకు ఒక 15 నిమిషాలు టైం పట్టింది, చాలా ఫాస్ట్గానే ఆరిపోయాయండి. పొడి పొడిగా అయిపోయాయి, చాలా నీట్గా క్లీన్గా అయిపోయాయండి. ఒక 15 నిమిషాల్లో ఆరిపోతాయి అన్నీ కూడా. నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీలో మనం ఈ బియ్యం అన్నీ కూడా మనము పౌడర్ చేద్దామండి. పౌడర్ చూసారా ఎంత మెత్తగా అయిందో, చాలా బాగుంటుందండి, హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. ఇలా మెత్తగా మీకు 2-3 టైమ్స్ ఎక్కువగానే మిక్స్ చేశారంటే మీకు మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తారండి, పిల్లలకు పెట్టేది ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేయొద్దు, స్టీల్ బాక్సుల్లోనే మీరు స్టోర్ చేయండి. ఇలాగ టైట్గా క్లోజ్ అయ్యే మూతలో స్టోర్ చేసి పెట్టుకోండి, వాళ్ళకి కూడా హెల్తీగా బాగుంటుంది. ప్లాస్టిక్ వాటి వీలైనంత మటుకు తక్కువగానే వాడండి పిల్లలకి. నేను పిల్లలకి సెర్లాక్ 6 months నుంచి 2 years వరకు వాడొచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్